ఇక ఇమ్ము నామినేషన్ జోన్లోకి రావడం అయితే జరిగింది. ఓటింగ్స్ మామూలుగా జరగట్లేదు, అసలు తల కిందలుగా అవుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారు, లేకపోతే ఎలిమినేషన్ ఈ వీక్ ఉందా లేదా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. బట్ ఆట తీరు వైజ్గా సంజన గారు కొంచెం లైక్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. లైక్ కొన్ని మాటలు ఆవిడ లూజ్ టాక్తో వదిలేయడం వల్ల. బట్ టాప్ పొజిషన్లో ఎవరున్నారు, లైక్ సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు అనేది ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయమే. కళ్యాణ్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఈ 2-3 డేస్లో జరిగిన ఎపిసోడ్స్లో నిజంగా కళ్యాణ్ని చూస్తే బంగారు కొండ అనిపించింది. లిటరలీ తన లైక్ సాక్రిఫైస్ కానీ, తన మాట్లాడే మెచ్యూరిటీ కానీ అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ తన లైక్ నెటిజన్స్ కామెంట్స్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణ్కి చాలా విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ నేను కూడా అనుకోండి. అండ్ తన గేమ్ వైజ్గా చాలా స్ట్రాంగ్ మాట్లాడతాడు, స్టాండ్ తీసుకుంటాడు. అండ్ నామినేషన్స్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, అవతల వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ తను చెప్పే పాయింట్స్ అయితే చాలా గన్ షార్ట్ గా మాట్లాడతాడు. అండ్ ఫ్యామిలీ వీక్ లో కూడా తాత సుమన్ శెట్టి గారి కోసం సాక్రిఫైస్ చేసిన విధానం అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. సో మీలో ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు? సో నేను ఒక బిగ్ బాస్ షో చేద్దాం అనుకుంటున్నాను. సో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరే డైరెక్ట్గా నాతో పాటు లైక్ ఇక్కడికి వచ్చి మీరు బిగ్ బాస్ గురించి మాట్లాడచ్చు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి.